హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన ఒక పండుగ గురించి తెలుసుకుందాం. ఆ పండుగ ఏదో కాదు, హోలీ పండుగ. భారతదేశంలో దీపావళి తర్వాత అత్యంత వేడుకగా జరుపుకునే పెద్ద పండుగే హోలీ. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. ఈ పండుగ ప్రతి సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి రోజున వస్తుంది. ఈ పండుగను హోలీ లేదా కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. అసలు హోలీ అంటే ఏంటో చూద్దాం. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. దీనిని హోలికా పూర్ణిమ అని కూడా వ్యవహరిస్తారు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో, బంగ్లాదేశ్లో దీనిని డోలా యాత్ర లేదా వసంత ఉత్సవం అని కూడా అంటారు. అంతేకాదు, కృష్ణుని సంబంధిత ప్రదేశాలు మొదలైన మధుర, బృందావనం, బర్సానా వంటి ఊర్లలో ఈ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో మొదటి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో రాక్షసులకు రాజు అయిన హిరణ్యకశిపుడు అనే రాజు ఉండేవాడు. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. నిత్యం విష్ణువుని స్మరిస్తూ ఉండేవాడు. అది సహించలేని హిరణ్యకశిపుడు తన కుమారుణ్ణి చంపాలని అనుకుంటాడు. దానికి తన రాక్షస సోదరి అయిన హోలికని సహాయం అడుగుతాడు. హోలిక ప్రహ్లాదుని తనపై కూర్చోపెట్టుకొని మంటల్లో దూకుతుంది. దైవభక్తి కలవాడైన ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కాకపోతే హోలిక మాత్రం ఆ మంటల్లో పడి చనిపోతుంది. చెడు నుంచి మంచి గెలిచినందుకు ప్రతీకగా హోలీ జరుపుకుంటారని హిరణ్యకశిపుని విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి సంహరిస్తాడు. దానికి ప్రతీకగా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళలో హోలికా దహనం చేస్తారు. అంతేకాదు, పురాణాల్లో హోలీకి సంబంధించి ఇంకొక కథ కూడా వ్యవహరించబడింది. అదేంటంటే, శ్రీకృష్ణుడు తను నల్లవాడు అని గోపిక ఏడిపిస్తుందని రాధకి చెప్తే రాధ గోపికకి రంగు పూయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో వాళ్ళు హోలీ జరుపుకున్నారని తెలుపుతారు. శ్రీకృష్ణుడు రాధా గోపికలతో ప్రేమగా రంగులు చల్లుతూ, పూలను చల్లుతూ హోలీ ఆడారని అంటారు. హోలీ అంటే ప్రేమకు, ఆత్మీయతకు ప్రతీకగా కూడా చెప్తారు. హోలీ పండుగ నాడు భారతదేశంలో కులమత అతీతంగా రంగులు చల్లుతూ, నీళ్లను చల్లుతూ చాలా సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటారు. హోలీ రోజున ముఖ్యంగా ఇంకొక పని కూడా చేస్తారు. అదే దండలు. హోలీ దండలు వేయడం. చిన్నపిల్లలకి హోలీ దండలుగా చాక్లెట్లు, కుడికలు పెట్టి దండలు వేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఎలాంటి దిష్టి తగలకుండా వాళ్ళు అనుకున్న సాధించాలని ఆశీర్వదిస్తూ ఈ దండలు వేస్తారు. మీరందరూ కూడా ఈ పండుగని మీ కుటుంబంతో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ హ్యాపీ హోలీ. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్.